టు ఆల్, దిస్ ఈస్ ప్రశాంతి రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనిష్క్ మామ్ టాక్స్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో ఈ వాటి బ్లాగ్లో మీతో కొన్ని ప్రోడక్ట్స్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటి ఆ ప్రోడక్ట్స్ ఎక్కడ తీసుకున్నా అనుకుంటున్నారా? సో అమెజాన్ నుంచి కొన్ని హోమ్ అప్లయన్సెస్ తీసుకున్నానండి. సో ఏం తీసుకున్నాను ఏంటి అనేది ఈ వాటి బ్లాగ్లో షేర్ చేస్తాను. సో ప్లీజ్ వీడియోని ఎక్కడికి కూడా స్కిప్ చేయకోకుండా చూడండి. అలాగే ఈ వాటి బ్లాగ్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే వెల్కమ్ టు తనిష్క్ మామ్ టాక్స్. సో మన ఛానల్లో కంటెంట్ని చూడండి, డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోతారండి. కాకపోతే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ కూడా ఉంటుంది. బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటేనే నేను ఏ వ్లాగ్ అప్లోడ్ చేసినా కూడా నేను వ్లాగ్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో అందుకే నాకు ఎక్కువ వరకు రీచ్ రావట్లేదండి. సో 12K ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా ఎక్కువ మంది చేసిన మిస్టేక్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాకపోతే బెల్ నోటిఫికేషన్ ఆన్లో లేదు. సో బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం కూడా మర్చిపోకండి. అండ్ ఇవాల్టి బ్లాగ్ ఎలా ఉందనేది కూడా కామెంట్స్లో షేర్ చేయండి. సో ఇవాల్టి బ్లాగే కాదండి, కంటిన్యూస్గా నేను ఏ వ్లాగ్స్ పెట్టినా కూడా ఆ వ్లాగ్ ఎలా ఉంది ఏంటనేది కూడా నాకు కామెంట్స్లో షేర్ చేయండి. సో దట్ మీన్స్ నాకు అర్థమవుతుంది. సో ఎలాంటి వ్లాగ్స్ చేస్తే బెటర్, ఎలాంటి వ్లాగ్స్కి నాకు రీచ్ వస్తుంది, ఎలాంటి వ్లాగ్స్కి నాకు ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ వస్తుంది అనేది నాకు అర్థమవుతుంది. సో అందుకోసం అనేసి నేను ప్రతి వ్లాగ్లో కూడా అడుగుతూ ఉంటాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్ అని చెప్పేసి. సో మీరు షేర్ చేయకపోయినా పర్లేదు కానీ లైక్ అండ్ కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి. సో దాన్ని బట్టి నాకు అర్థమవుతూ ఉంటుంది ఎలాంటి వ్లాగ్స్ చేస్తే బెటర్ అని చెప్పేసి. మన లాంగ్ వీడియోస్లో ఆల్మోస్ట్ కంటెంట్ ఉన్న వీడియోసే ఎక్కువ ఉంటాయండి. షార్ట్స్ని అయితే నేను చాలా లైట్ తీసుకుంటాను. సో ఆల్రెడీ మానిటైజేషన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సో వాయిస్ ఓవర్ బెస్ట్గా ఇచ్చేవాళ్ళు షార్ట్స్ తీయడం బెటర్, లేకపోతే నార్మల్ షార్ట్స్ 1 మినిట్ షార్ట్సే బెటర్, లేకపోతే 3 మినిట్స్. ఈ మధ్య మనకి షార్ట్స్లో 3 మినిట్స్ వచ్చింది కదా. సో వాయిస్ ఓవర్ ఇచ్చే వాళ్ళకి, కుకింగ్ వాళ్ళకి ఇదంతా బెస్ట్. కాకపోతే షార్ట్స్ వల్ల ఇంకా మనకి అమౌంట్ అనేది ఏమీ రాదండి. ఏమైనా అమౌంట్ వచ్చిందంటే అది లాంగ్ వీడియోస్ వల్లే వస్తుంది. కాబట్టి నేను లాంగ్ వీడియోస్కి కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చి మంచి కంటెంట్ తీసుకొని అలాగే మంచి మంచి ప్లేసెస్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. సో వాటి గురించి నేను తెలుసుకొని సో మీకు తెలియజేయడానికి ట్రై చేస్తున్నాను. సో రీసెంట్గా కొన్ని వ్లాగ్స్ అయితే షేర్ చేశాను కదా. సో రీసెంట్గా నేను పంచలింగాల కోన పెట్టాను కదా, అదైతే అస్సలు రీచ్ రాలేదండి. బట్ ఆ టెంపుల్ మాత్రం చూడాల్సిన టెంపుల్. సో బై మిస్టేక్ ఈ వ్లాగ్ కూడా రీచ్ వచ్చిందంటే మీరు నా లాస్ట్ వ్లాగ్ పంచలింగాల కోన మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చూడండి. చాలా చిన్న వ్లాగ్ కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుంటుందండి. సో ఇంకా లాస్ట్ వ్లాగ్ రీచ్ రాలేదు కదా, మేబీ ఇలాంటి వ్లాగ్స్కి కొంచెం రీచ్ రావచ్చు. సో యూట్యూబ్లో ఏంటంటే మంచి మంచి కంటెంట్ తీసుకొని వచ్చి వ్లాగ్ చేసామంటే రీచ్ రాదండి. సో చెత్త చెత్త వీడియోస్ కానీ, కంటెంట్ లేని వీడియోస్ కానీ, అవసరం లేని వీడియోస్ కానీ చేస్తే మాత్రం మంచి రీచ్ వస్తుంది. సో ఇవాళ వ్లాగ్ కూడా కొంచెం యూస్ఫుల్ అయ్యే వ్లాగే. సో ఇలాంటి ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకున్నప్పుడు మనం కొంచెం సెర్చ్ చేస్తాం కదా, ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది, ఎలా తీసుకుంటే బాగుంటుంది, ఆన్లైన్ బెటరా, ఆఫ్లైన్ బెటరా అని కొంచెం చూస్తాం కదా. సో అందుకోసం అనేసి ఇవాళ బ్లాగ్లో షేర్ చేస్తున్నాను. సో అమెజాన్లో అయితే కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నానండి. ఆ ప్రోడక్ట్ బాగుంటేనే నేను మీ వరకు తీసుకొస్తాను, లేకపోతే మాత్రం ఆ ప్రోడక్ట్ మీ వరకు తీసుకురాను. సో నేను ఏదైనా ఒక 100 రూపీస్ పెట్టి ఒక ఐటమ్ తీసుకుంటేనే అది 100 టైమ్స్ ఆలోచించి తీసుకుంటాను. అలాంటిది ఇలాంటి కొంచెం కాస్ట్లీ ఐటమ్స్ తీసుకున్నప్పుడు ఇంకా చాలా వరకు ఆలోచించే తీసుకుంటానండి. సో అది బాగుంది అనిపిస్తేనే నేను మీ వరకు తెస్తాను, లేకపోతే అది ఇంకా మీ వరకు తీసుకురాను, అది రివ్యూ కూడా ఇవ్వను. సో మీషోలో కూడా నేను డైలీ యూస్ డ్రెస్సెస్ తీసుకుంటూ ఉంటాను. సో బాగున్నవి ఆఫ్టర్ వాష్ చేసిన తర్వాతే నేను ఆ వ్లాగ్ని మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇది వాష్ చేసిన తర్వాత క్వాలిటీ బాగాలేదు అనిపిస్తే మాత్రం అది ఇంకా రివ్యూ చేయను. ఆల్రెడీ నేను వీడియో షూట్ చేసి పెట్టినా కూడా ఇంకా అది షేర్ చేయను, ఎందుకంటే అది వాషబుల్ తర్వాత ఒకలాగా అనిపిస్తాయి కదా మనకి. సో అలాంటివైతే నేను షేర్ చేయనండి. సో మంచి ప్రోడక్ట్స్ అనిపిస్తేనే నేను మీ వరకు తీసుకొస్తాను. సో ఇప్పుడు నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే ఒక 2 ప్రోడక్ట్స్ మాత్రం చాలా వరకు యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ అండి. ప్రతి హౌస్ వైఫ్కి కూడా ఈ ప్రోడక్ట్స్ మాత్రం చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఇంకొక 2 ప్రోడక్ట్స్ మాత్రం మనకి అవసరం అనిపిస్తేనే తీసుకునే ప్రోడక్ట్స్, బట్ నాకు అవి అవసరం అని చెప్పేసి నేను తీసుకున్నాను. బట్ ఈ ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా నేను అమౌంట్ పే చేసింది ఏం లేదండి. ఇవన్నీ కూడా నేను కూపన్స్తోనే తీసుకున్నాను. చాలా డేస్ నుంచి నేను ఈ కూపన్స్ని దాచుకొని పెట్టుకున్నాను, ఒక 1.5 ఇయర్ నుండి. సో లాస్ట్ టైం సంక్రాంతికి కడపకి లైఫ్ స్టైల్కి వెళ్ళాను కదా, అప్పుడు లైఫ్ స్టైల్లో 7,000కి షాపింగ్ చేశాను. దాని తర్వాత మళ్ళీ అప్పుడు సంక్రాంతి నుండి ఈ సంక్రాంతి వరకు కూపన్స్ అన్నీ కూడా దాచి సో ఇప్పుడైతే కొన్ని అమెజాన్లో ఆ పాయింట్స్కే నేను మళ్ళీ షాపింగ్ చేశాను.
సో నాకు అప్పట్లో తెలీదు అమెజాన్కి కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో అప్పుడు నేను ఎక్కువ వరకు లైఫ్ స్టైల్ ట్రెండ్స్కి ఇట్లాంటి వాడికి ఎక్కువ పెట్టేదాన్ని, లేకపోతే జొమాటో కానీ లేకపోతే మా మూవీ టికెట్స్కి అలా వాడుకునేదాన్ని. కాకపోతే రీసెంట్గా నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ కూడా చేయొచ్చు అని చెప్పేసి. సో అందుకోసం అని చెప్పేసి నాకు ఈ విషయం లాస్ట్ టైం లైఫ్ స్టైల్కి వెళ్ళినప్పుడే తెలిసింది. సో అక్కడ లైఫ్ స్టైల్ వల్ల చెప్పారు ఇవి మీరు ఆన్లైన్ షాపింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో అందుకోసం అనేసి నేను అప్పటి నుంచి ఈ ఇయర్ అంటే ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది నేను ఈ కూపన్స్ అన్నీ కూడా దాచుకుంటూ. బట్ కొన్ని కూపన్స్కి ఏంటంటే మనకి ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి, కొన్ని డేస్కి అంతా కూడా ఎక్స్పైరీ అయిపోతాయి. సో అలాంటప్పుడు ఏంటంటే నేను బాటాకి వెళ్ళి స్లిప్పర్స్ తీసుకోవడం కానివ్వండి, మ్యాక్స్కి వెళ్ళి డ్రెస్సెస్ తీసుకోవడం కానీ, మా బాబు డ్రెస్సెస్ కానీ, లేకపోతే ఇంకా అలయన్స్ ఓన్లీలో ఏమైనా తీసుకోవడం కానీ అలా చేస్తూ ఉంటాం. సో అవి ఎక్స్పైర్ అయిపోతాయన్న కూపన్స్ని మాత్రమే యూజ్ చేస్తాను. కొన్ని కూపన్స్కి మనకి 1 year అలా ఉంటాయండి. సో నేను తీసుకున్న అక్కడ వాటర్ ఫౌంటైన్ అలాగే చైర్ ఆల్మోస్ట్ నేను తీసుకొని కూడా 6 to 7 months అయిపోతుందండి. సో ఆ 7 monthsకి అప్పుడు ఆ ఎక్స్పైరీ కూపన్ అయిపోతుందేమో చెప్పేసి అవి తీసుకున్నాను. సో రీసెంట్గా ఇప్పుడున్న కూపన్స్కి అయితే ఈ 2 products తీసుకున్నాను, ఐరన్ స్టాండ్ అండ్ మిక్సర్ తీసుకున్నాను. సో కూపన్స్తోనే తీసుకున్నానండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా మనకి ఇలాంటి షాపింగ్ చేసినప్పుడు. సో అమౌంట్ ఏం పే చేయకోకుండా వచ్చిన కూపన్స్తోనే తీసుకోవడం అంటే. బట్ ఏంటంటే ఇది క్రెడిట్ కార్డ్లో వచ్చిన కూపన్సేనండి. సో మనకి అజియోలో వచ్చిన కూపన్స్ అలా ఏం కాదు, క్రెడిట్ కార్డ్కి వస్తూ ఉంటాయి ఇలాంటి కూపన్స్ అన్నీ కూడా. సో క్రెడిట్ కార్డ్లో మనకి ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు ఇలాంటి కూపన్స్ వస్తాయి. సో అవన్నీ కూడా నేను ఇలా ఈసారి మాత్రం హోమ్ అప్లయన్సెస్కి యూజ్ చేశాను. సో నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు అది రివ్యూ అంటే 100% జెన్యూన్ అనిపిస్తేనే, బాగుంది అనిపిస్తేనే మీ వరకు షేర్ చేస్తానండి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో మీషోలో తీసుకున్న ప్రోడక్ట్స్ కానివ్వండి, అమెజాన్లో తీసుకున్న ప్రోడక్ట్స్ కానివ్వండి, ఏదైనా సరే అది బాగుంది అనిపిస్తేనే మీ వరకు తీసుకొస్తాను, లేకపోతే అసలు తీసుకురాను. సో ఇదైతే మనకి ప్రమోషన్ కాదు కదా, ఎలా ఉన్నా చెప్పడానికి. సో ఇదైతే ఇది నా ఓన్ రివ్యూ అండి. అలాగే నేను మీషోలో తీసుకున్న ప్రోడక్ట్స్ కూడా ఏవైతే బాగుంటాయో అవి మాత్రమే షేర్ చేస్తాను. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాయి కదా ఆ క్యూబ్స్, ఆ బటర్ఫ్లైస్, హెగ్జాగానల్స్ అవన్నీ కూడాను. సో అప్పుడు షేర్ చేసినప్పుడు ఎంత మంచి రివ్యూ వచ్చిందో అసలు. సో చాలామంది ఆ ప్రోడక్ట్స్ కొన్నారండి. సో నేను ఆల్మోస్ట్ అవన్నీ కూడా అంటించి 1.5 year అయింది. ఇప్పటి వరకు కూడా కొంచెం కూడా పడిపోవడం కానీ ఏది లేదు. సో నేను రివ్యూ ఇచ్చానంటే అది పర్ఫెక్ట్ అని మీరు ట్రస్ట్ చేసేయచ్చు. సో చాలా చాలా బాగుంటాయండి నేను తీసుకున్న ప్రోడక్ట్స్. నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఒక 100 rupees పెట్టి ఒక ఐటమ్ కొంటే నేను 100 times ఆలోచిస్తానండి అది తీసుకోవాలా వద్దా అని చెప్పేసి. సో నేను అమెజాన్లో ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నానో ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. సో చూసేద్దామా మరి? సో స్కిప్ చేయకోకుండా చూసేయండి మరి. సో చూసారు కదండి, ఇవి నేను తీసుకున్న అమెజాన్లో తీసుకున్న ప్రోడక్ట్స్. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయండి. సో నేను బాగుంటే మాత్రమే రిఫర్ చేస్తాను. ఇక్కడ చూసిన పబ్ చైర్ మాత్రం అవసరం ఉంటేనే తీసుకోండి. సో నేనైతే మాకు గార్డెన్లో కొంచెం గ్రిల్ హైట్గా ఉంటుంది, సో గార్డెన్లో అలా కూర్చోడానికి తీసుకున్నాను. ఇంకా ఐరన్ స్టాండ్ మాత్రం క్వాలిటీ వైజ్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉందండి. మనకి ఇక్కడ స్టాండ్ కూడా ఉంది. సో ఇక్కడ స్టాండ్ అంటే ల్యాడర్ టైప్. సో మనకి కొంచెం హైట్గా కిచెన్లో అలా యూజ్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఇలా ల్యాడర్ టైప్ తీసుకున్నాం. ల్యాడర్ కమ్ ఐరన్ స్టాండ్. సో మనం ఐరన్ చేసిన తర్వాత ఐరన్ బాక్స్ ఇక్కడ పెట్టుకోవడానికి ఇలా ఒక చిన్న స్టాండ్ కూడా ఇచ్చారండి. అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. సో ఇదైతే చాలా సాఫ్ట్గా ఉందండి. సో మనం పైన ఒక చిన్న బెడ్షీట్ వేసుకున్నా కూడా సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ ఫౌంటైన్ అండి. సో ఇది కూడా మాకు గార్డెన్ పర్పస్ కోసమే తీసుకున్నాను. సో అవసరం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, లేకపోతే లేదు. సో నేను ఈ లైటింగ్ కోసం అని చెప్పేసి కొంచెం హై కాస్ట్ పెట్టానండి. దట్ మీన్స్ 2000 అలా. మీకు ఈ లైటింగ్ వద్దు అనుకుంటే
1000 రేంజ్లో కూడా ఉన్నాయి. సో క్వాలిటీ అయితే బాగుందండి. నేను ఆల్రెడీ ఇది ట్రయల్ కూడా చేశాను, బట్ అప్పుడు వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. సో ఇది నేను మళ్ళీ యూజ్ చేసిన తర్వాత కూడా మీకు అప్కమింగ్ బ్లాగ్స్లో అయితే షేర్ చేస్తాను. ఇంకా ఈ మిక్సర్ కమ్ జ్యూసర్ నెక్స్ట్ లెవెల్గా ఉందండి. సో ఇది గ్రైండర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ చూస్తుంటేనే అర్థం అయిపోతూ ఉంటుంది కదా క్వాలిటీ ఎంత బాగుందనేది. సో ఇదైతే సుజాత కంపెనీ అండి. సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఈ మిక్సీ జార్స్ అవ్వనివ్వండి, సో ఇది క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకా మంచి క్వాలిటీ అండ్ మనకి మంచి రేటింగ్ కూడా ఉందండి ఇది. సో అమెజాన్లో సో రేటింగ్ని బట్టి నేను తీసుకుంటాను ప్రోడక్ట్స్. సో క్వాలిటీ రేంజ్ అయితే చాలా బాగుంది. సో మెయిన్ ఈ ప్రోడక్ట్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే జ్యూసర్ అండి. సో మా ఇంట్లో ఏంటంటే కొంచెం ఏబీసీ జ్యూస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. సో ఆ జ్యూస్ కోసం అని చెప్పేసి మెయిన్ ఇది తీసుకోవడం. సో ఇది ఏంటంటే మనకి జ్యూస్ చేసిన తర్వాత ఫిల్టర్ చేయడం అవసరం ఉండదు. సో ఇక్కడే ఫిల్టర్ అయిపోయి మనకి ఇక్కడ జ్యూస్ వస్తుంది. పల్ప్ అంతా కూడా మనకి ఇక్కడ ఇంకొక బౌల్ ఉంటుందండి. సో ఇక్కడ ఇందులోకి వచ్చేస్తుంది. సో నేను ఈ జ్యూసర్ వాడిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి బ్లాగ్లో షేర్ చేస్తాను. సో అప్కమింగ్ బ్లాగ్స్లో నేను ఏదైనా కూడా DIML బ్లాగ్ చేసినప్పుడు అందులో షేర్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే నేను బ్లాగ్ షూట్ చేసుకుంటున్నాను కాబట్టి ఇది తీసి చూపించడానికి కొంచెం కష్టంగా ఉంది. సో ఇక్కడ పల్ప్ లాగా తీసుకోవచ్చండి. సో పల్ప్ అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది మనకి. సో ఇక్కడ మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి. సో మార్నింగ్ టైమ్స్లో చాలామందికి వెజిటబుల్ జ్యూస్ తాగే అలవాటు కూడా ఉంటుంది కదా. సో మనకి ఇందులో జస్ట్ జ్యూస్ మాత్రమే బయటకు వచ్చేసి ఇంకా పల్ప్ అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. సో క్వాలిటీ వరకు అయితే చాలా బాగుందండి. సో నాకైతే క్వాలిటీ బాగా నచ్చింది. మనకి చూస్తేనే అర్థమైపోతుంది ఇది క్వాలిటీ. సో ఇందులోకి వచ్చేస్తుందండి మనకి వేస్ట్ పల్ప్ అంతా కూడాను. సో ఇలా ఒక బౌల్ లాగా ఉంది కదా, ఇందులోకి వేస్ట్ అంతా వచ్చేస్తుంది. సో మళ్ళీ మనం అది ఆ పల్ప్ని అంతా కూడా వేస్ట్ కాకోకుండా అది చపాతీ పిండికి కానివ్వండి, లేకపోతే మొక్కలలో వేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇది వాడిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి తర్వాత మళ్ళీ. సో ఇప్పుడైతే ఇంకా నేను ఇదంతా క్లీన్ చేయాలి కాబట్టి ఇప్పుడేం జ్యూస్ చేయను. సో ఫుల్గా నీట్గా క్లీన్ చేసిన తర్వాత షార్ట్స్లో అలా అప్లోడ్ చేస్తాను. సో జ్యూస్ ఏ విధంగా నీట్గా వస్తుంది అని చెప్పేసి. సో ఇంకా మిక్సీ జార్స్ మాత్రం చాలా క్లాస్గా ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి కూడా అండి. సో కంపెనీ వైజ్ అండ్ కాస్ట్ వైజ్ కూడా నాకు చాలా రీజనబుల్గానే అనిపించింది. సో వీటి యొక్క కాస్ట్ అలాగే వీటి యొక్క లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేసి చూసేయండి. సో ఇవాళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎలా అనిపించాయో మీకు నాకు కామెంట్స్లో షేర్ చేయండి. సో ఇందులో ఏ ప్రోడక్ట్ మీకు బాగా నచ్చింది అన్నది కూడా నాకు కామెంట్స్లో షేర్ చేయండి. సో చూసారు కదండి అమెజాన్లో నేను తీసుకున్న ప్రోడక్ట్స్ మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్స్లో చెప్పండి. సో మిక్సర్ అండ్ ఐరన్ టేబుల్ మాత్రం క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి. సో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తీసుకోండి. అలాగే గార్డెన్కి సంబంధించిన చైర్ అండ్ వాటర్ ఫౌంటైన్ కూడా మీకు అవసరం అనిపిస్తే తీసుకోండి. క్వాలిటీ వైజ్ కూడా అన్నీ బాగున్నాయి. మిక్సర్ మాత్రం 6000+ అలా ఉందండి. కాకపోతే ఈ క్వాలిటీకి పెట్టచ్చు. సో మనకి నార్మల్ మిక్సీనే 2000 3000 ఉంటుంది కదా. ఇది మిక్సర్ కమ్ గ్రైండర్ కమ్ జ్యూసర్. సో ఇన్నిటికీ యూస్ అవుతుంది కాబట్టి ఆ కాస్ట్ పెట్టచ్చు. సో పెట్టచ్చు అనిపిస్తేనే నేను తీసుకుంటాను, లేకపోతే తీసుకోను. అది డ్రెస్ అవ్వనివ్వండి, శారీ అవ్వనివ్వండి, ఇలాంటి హోమ్ అప్లయన్సెస్ కానివ్వండి, అది ఏదైనా సరే. సో అది మనకి యూస్ఫుల్ అనిపిస్తేనే తీసుకుంటాను. సో అది బాగుంది అనిపిస్తేనే తీసుకుంటాను. సో ఇదే అండి ఇవాల్టి బ్లాగ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఈ వాల్టీ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. సో ఈ వాల్టీ బ్లాగ్లో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో మరొక మంచి బ్లాగ్స్తో, యూస్ఫుల్ బ్లాగ్స్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.